హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రయాణం. ఫ్రెండ్స్, రీసెంట్లీ తెలుగు వెలుగు జర్మనీ ఉగాది ఈవెంట్ సెలబ్రేషన్స్ చేశారు. ఇక్కడ జర్మనీలో ఇండియా నుంచి మనకి హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులు వచ్చారు. ప్లేబ్యాక్ సింగర్స్ పృథ్వీ చంద్ర, మనీషా, సాకేత్ అండ్ వాళ్ళ బ్యాండ్ ఉంది ఇచ్చిపాడ్ అని. సో వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేశారు మన కోసం. అండ్ ఈరోజు ఈవినింగ్ నేను వాళ్ళని కలవడానికి వెళ్తున్నాను. ఎందుకంటే జనరల్గా మనకి ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆర్టిస్టులను కలుస్తాం అన్నమాట, మీట్ అండ్ గ్రీట్ లాగా. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మేము ఎలాగా వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చాము ఏంటి అన్నది. అయితే యుగాది ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ అయిందండి. లైక్ ఆల్మోస్ట్ 700 హెడ్ కౌంట్ వచ్చారు. పిల్లలు, పెద్దోళ్ళు, పర్ఫార్మెన్సెస్, లోకల్ పర్ఫార్మెన్సెస్. అంటే ఇక్కడ పిల్లలు మన సాంప్రదాయం తెలుగు ఉగాది ఎలా చేసుకుంటారు, కల్చరల్ యాక్టివిటీస్ చాలా చాలా బాగా చేశారు పిల్లలు, పెద్దలు. ఆడ మగ అని తేడా లేకుండా స్టేజ్ మీద పోటాపోటీగా డ్యాన్స్ వేయడం చాలా బాగుంది ఈవెంట్. అయితే నేను తెలుగు వెలుగు కమిటీలో మెంబర్ని కాబట్టి నేను వీడియో అంతా క్యాప్చర్ చేయడానికి అవ్వదు, మాకు వేరే పనులు ఉంటుంటాయి, మేనేజ్ చేయాలి. అండ్ వీడియోగ్రాఫర్ హైర్ చేసుకున్నాం, ఆయన తీశాడు. సో మాకు ఆ ఫుటేజ్ యోగా నేను ఎడిట్ చేసి పెడతాను, చూడండి, ఎంజాయ్ చేయండి. జర్మనీలో కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారా అన్నది కూడా మనకి బయట తెలియాలి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ కామెంట్స్ కూడా పెట్టండి. ఏమైనా ఫీడ్బ్యాక్ కావాలన్నా, అంటే ఏమైనా తప్పు ఉన్నాయంటే చెప్పండి, మేము డెఫినెట్గా కరెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు నేను సాయంత్రం ఇక్కడ మాకు 6:30 అయింది జర్నీలో. అండ్ ఇప్పుడు నేను ఫ్రాంక్ఫర్ట్కి వెళ్తున్నాను వాళ్ళని కలవడానికి. ఒక ట్యాప్ హౌస్ అని ఒక రెస్టారెంట్ కమ్ బార్ లాగా ఉంటుంది అన్నమాట. అక్కడ కూర్చొని మేము డిస్కస్ చేసుకుంటాం. నేను ఆ వీడియోస్ కూడా క్యాప్చర్ చేస్తాను, పెడతాను. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పినట్టు ఫ్రాంక్ఫర్ట్ రీచ్ అయిపోయాను. ట్యాప్ హౌస్ దగ్గర ఉన్నాను. ట్యాప్ హౌస్ ఇదే వచ్చిన రెస్టారెంట్. అండ్ ఇది పార్కింగ్ కమ్ ఫ్రాంక్ఫర్ట్ సిటీ. లోపలికి వెళ్తున్నాను ఆర్టిస్టుల దగ్గరికి. ఇదంతా టీవీజీ కమిటీ మెంబర్స్. వీళ్ళంతా టీవీజీ కమిటీ మెంబర్స్. వీళ్ళంతా ఆర్టిస్టులు అండి. హాయ్ 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 పృథ్వీ, హాయ్ మనీషా, హాయ్ 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 సాకేత్. సో మిగతా వాళ్ళంతా కమిటీ మెంబర్స్. ప్రీతం మా కొరియోగ్రాఫర్, టీవీజీ కొరియోగ్రాఫర్. మా ఆదర్శ్ అన్న టీవీజీ కమిటీ ట్రెజరర్. హాయ్. సో అన్న చెప్పండి, ఎలాగైంది ఈవెంట్, మీ ఫీడ్బ్యాక్ ఏంటి? సో అసలు టీవీజీని ఎలాగా ఇంకా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఎవ్రీ ఇయర్ అది స్టెప్ బై స్టెప్ మనకి పీపుల్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం టీవీజీ కమిటీలో ఉన్న వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సో ఇయర్ బై ఇయర్ మనం దాన్ని ఇంకా ఎట్లా ఇంప్రూవైజ్ చేయాలని చేస్తూ వస్తున్నాం. సో బేస్డ్ ఆన్ దట్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే దిస్ ఇయర్ ఈజ్ అమేజింగ్. లోకల్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా జరిగాయి. అలాగే పర్టికులర్గా మనము చాలా మంది డిగ్నిటరీస్ ని ఇన్వైట్ చేశాము. నియర్లీ మన తెలుగు పీపుల్ ఎక్కడెక్కడైతే సిటీస్ లో ఉన్నారో ఆ సిటీ మేయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంక్ఫర్ట్ మేయర్ వచ్చాడు, ఎష్బోర్న్ మేయర్, లాంగన్, కొనిగ్స్టైన్, 4 సిటీస్ మేయర్స్ వచ్చారు. వెరీ నైస్. అంటే ఇప్పటి వరకు మన తెలుగు అసోసియేషన్ కానీ వేరే అసోసియేషన్స్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు వీళ్ళు లిమిటెడ్ గా రాకపోవచ్చు. ఇంతమంది సో వి కవర్డ్ ఇండియన్ అండ్ జర్మన్ టుగెదర్. సో ఇండియన్ చూసుకుంటే మనకు జర్మనీ,
అంబాసిడర్ వచ్చారు. విచ్ ఇస్ గ్రేట్. బర్లిన్ నుంచి వచ్చారని విన్నాను నేను. ఆల్మోస్ట్ 4-5 hours జర్నీ ఫ్రాంక్ఫర్ట్ కి. ఫ్యామిలీతో వచ్చారు. వెరీ నైస్. ఇండియాలో ఉన్న జనాలకి ఏం చెప్తారు దీన్ని బట్టి? అంటే ఉగాది గానీ మన తెలుగు ఫంక్షన్స్ గానీ ఏదైనా సరే మన ఆంధ్ర తెలంగాణలోని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో అదే ఇక్కడ మనం చూస్తున్నామా జర్నీలో వచ్చేవరకు? నాకు తెలిసి ఇండియాలో కన్నా ఇక్కడే ఎక్కువ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇండియాలో మనకి ఏంటంటే మన పండుగలు మనకు తెలుసు కాబట్టి మనం అందరం ఎవరి ఇంట్లో చేసుకుంటాం. ఇక్కడ మన తెలుగు వాళ్ళంతా కలిసి ఒక చోట గ్యాదర్ అయ్యి బిగ్ లెవెల్లో చేసుకోవడం అనేది ఇక్కడే బాగా అనిపిస్తుంది. ఓకే, నైస్ నైస్. చాలా థ్యాంక్స్ అన్న మీ టైం కేటాయించినందుకు. అంటే ఇక్కడ గెట్ టుగెదర్ అవుతున్నాం మనకు తెలుసు, డిన్నర్ కని ఆర్టిస్టులకి ఎస్పెషల్లీ మనం మీట్ అండ్ గ్రీట్ లాగా. తెలుగు వెలుగు జర్మనీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ట్రెజరర్ ఆయన. సో క్యాష్ ఇన్ అవుట్ అంతా ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్దాం. టీవీజీ ప్రెసిడెంట్ గారు. హాయ్ ప్రభంజన్. సో చెప్పాలి, టీవీజీ ప్రెసిడెంట్ గారు మీరు. సో ఈవెంట్ గురించి జస్ట్ చిన్న ఒక ఫ్యూ లైన్స్ ఎలాగా ఫీల్ అవుతున్నారు? ఇండియా నుంచి మీరు ఆర్టిస్టులు తీసుకొచ్చారు. సో మీకు ఎలాగనిపిస్తుంది అంటే బ్యాలెన్స్ చేయడం వర్క్ అండ్ ఇది పర్సనల్ లైఫ్? ఇండియా నుంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చామంటే అది ఒక సైడ్ మనం క్రెడిట్ తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇట్స్ ఎ లాట్ ఆఫ్ వర్క్. ఆ వర్క్ నేను ఒక్కనే చేయలేదు, మన టీం అందరం కలిసి. ట్రూ. సో దానికి మేమంతా ఎంత చేసినా కానీ ఆడియన్స్ దానికి రెస్పాన్స్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆడియన్స్ ఆర్ ద కైండ్ ఆఫ్ హీరోస్ హియర్. నిన్న ఈవెంట్ మాత్రం బొంబార్డ్గా జరిగింది. నేను అదే ఫినామినల్. ఇట్లాంటి ఈవెంట్ ఫ్రాంక్ఫర్ట్లో నాకు తెలిసి జర్మనీలో ఎప్పుడూ జరగలేదు. ఇది ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంచనాగా ఎంతమంది జనాలు వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? మనం సెల్ చేసిన టికెట్స్ దాదాపు 800 టికెట్స్ ఉన్నాయి. 800. వావ్. సో ఆన్లైన్లో సెల్ చేసినవి 800 టికెట్స్ ఉన్నాయి. విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ నాకు తెలిసి ఫర్ తెలుగు ఆడియన్స్ ఇన్ ఫ్రాంక్ఫర్ట్. హ్యూజ్ కౌంట్. అంటే ఆల్సో ఇన్ జర్మనీ. అంటే దీన్ని బట్టి చూస్తే మనం ఇయర్లీ తెలుగు వాళ్ళు పెరుగుతున్నారు. తప్పకుండా పెరుగుతుంది. అండ్ ఎంత ఇప్పుడు మనకి నిదర్శనం ఈ ఉగాది అంటే అంతమంది జనాలు వచ్చారు అంటే తెలుగు వాళ్ళు చాలా పెరుగుతున్నారు. బేసికల్గా జర్మనీకి ఇండియన్ ఇన్ఫ్లక్స్ చాలా పెరిగింది. అందులో తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వెరీ నైస్. సో మీరు చిన్న సెంటెన్స్ లైక్ చాలా మంది జర్మనీ, యుఎస్, ఆస్ట్రేలియా అని చాలా లూప్లో ఉన్నారు. జస్ట్ చిన్న సజెషన్, జర్మనీ వస్తే సర్వైవ్ అవ్వగలరు ఇక్కడ తెలుగు వాళ్ళు? తప్పకుండా. నేను జర్మనీలో దాదాపు 23 years నుంచి ఉంటున్నాను, 23 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అండ్ దెన్ ఈ కమ్యూనిటీని మోరలెస్ స్టార్టింగ్ నుంచి గ్రౌండ్ అప్ బిల్డ్ చేసుకున్నాం మనం అందరం. వెరీ నైస్. అండ్ దెన్ ఇప్పుడు ఉన్న కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. వెరీ నైస్. అండ్ వచ్చే వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది ఇక్కడ ఇంటిగ్రేట్ అవ్వడానికి. వెరీ నైస్. త్రూ తెలుగు ఈజ్ ద అడ్రస్ కొత్తగా వచ్చే వాళ్ళందరికీ. అండ్ దెన్ వీ మేక్ యూ ఫీల్ ఎట్ హోమ్. సో డెఫినెట్లీ జర్మనీ తప్పకుండా రండి. అండ్ దెన్ వచ్చి చూడండి. జర్మనీ తోటి యూఎస్ని, యూకేని కంపేర్ చేయడానికి లేదు. ఎందుకంటే జర్మనీ ఇస్ ఆల్వేస్ యూనిక్ ప్లేస్. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్. వెరీ నైస్. కమ్ టు జర్మనీ. అండ్ దెన్ తెలుగు వెలుగు ఈజ్ యువర్ అడ్రస్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభంజన్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఆయన మా ప్రెసిడెంట్ గారు తెలుగు వెలుగు జర్మనీకి. ఇప్పుడు నెక్స్ట్ మన జనరల్ సెక్రటరీ దగ్గరికి వెళ్దాం. ఆయన పేరు సూర్యాదేవికి వెళ్దాం. హాయ్ సూర్య. ఆయన మా జనరల్ సెక్రటరీ తెలుగు వెలుగు జర్మనీకి. అండ్ సూర్య మీరు చెప్పండి, నిన్న ఈవెంట్ ఎలా జరిగింది? అసలు మీ ఫీడ్బ్యాక్ రెస్పాన్స్, జనాల ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ ఎలాగుంది? ఈవెంట్ గురించి అయితే స్టిల్ ఐఎమ్ ఫ్లయింగ్ లైక్ మార్నింగ్ నుంచి మెసేజెస్ అన్ని అందరూ ఆడియన్స్ అందరూ మెసేజ్ దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ దే ఆర్ వెరీ నైస్. ఒకే మెసేజ్ రిపీటెడ్గా అందరు పంపిస్తుంది ఏంటంటే ఇది ఈవెంట్ లాగా లేదు, ఏదో ప్రోగ్రామ్ లాగా లేదు, ఫ్యామిలీ గ్యాదర్, ఫ్యామిలీ ఈవెంట్, ఫ్యామిలీ మ్యారేజ్ లాగా ఉంది. వెరీ నైస్. ఎంజాయ్ చేసాము నియర్ అండ్ డియర్స్తో అనమాట. యా, ఇట్స్ రియల్లీ గివ్స్ హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్ ఫర్ us to motivate ourselves to bring such a big scale events going forward. సో ముందు ఇంకా మంచి ఆర్టిస్టులు వస్తారు, తీసుకొస్తారు, ఇలాగే ఎంటర్టైన్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇదే ట్రెండ్ కంటిన్యూ అవ్వము. We will come up with a new concept. Okay. Let's see. Very nice. Wait and see. Very nice. Thank you, Surya.
అండ్ తర్వాత మన మెయిన్ అసలు ఈ ప్రోగ్రామ్ అంతా బ్యాక్గ్రౌండ్లో నడిపించి డ్యాన్సులు కానీ కమిటీ మెంబర్స్తో డ్యాన్సెస్ కానీ పెద్ద చిన్న ఆడ చిన్న లేకుండా డ్యాన్స్లు ఇచ్చి మంచి ఎంటర్టైన్ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు మా ప్రీతం గారు. తెలుగు వెలుగు జర్మనీకి కల్చరల్ సెక్రటరీ ఆయన పేరులో మనం మాట్లాడుకుని తెలుసుకుందాం. ప్రీతం గారు హాయ్. సో ఎలాగా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తుంటే వెనక విజిల్స్ చప్పట్లు అవి ఇవి అసలు మీరైతే స్టేజ్ మీద ఇరగదీస్తారు. బై ద వే వీళ్ళ డాడ్ అండ్ సన్ ఇద్దరు ఒక సాంగ్ చేశారండి, భలే భలే బంజారా, చిరంజీవి అండ్ రామ్ చరణ్ సాంగ్, విచ్ ఇస్ మోర్ హైలైట్. అది అంటే సర్ప్రైజ్ మాకే. సో మీరు ఎలాగా ఫీల్ అవుతున్నారు? అంటే ఇంతమంది కొరియోగ్రాఫ్ చేసి కమిటీ మెంబర్స్ కొరియోగ్రాఫ్ చేసి మీరు కొరియోగ్రాఫ్ చేసుకొని వర్క్ పర్సనల్ లైఫ్ అండ్ ఆర్టిస్టులు ఎలాగా? హౌ యూ ఫీల్? So first of all, I have to say one thing. Event was great. Like every other person in the team, మేమందరం ఇంకా దాంట్లో ఇంకా బయటికి రాలేకపోతున్నారు. Exactly. నాకు మాట్లాడుకుంటారు. Exactly. And coming to this whole thing about choreographing the people and the team and other stuff, everybody felt this is our event. Yeah, and, true. And that feel everybody had, and everybody wanted to give that commitment. Right. ఆ కమిట్మెంట్ ఇచ్చి అండ్ వాళ్ళు కూడా టైం తీసుకొని, నాదే కాదు, నా పర్సనల్ లైఫ్ కాదు, వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా వాళ్ళకి ఎఫర్ట్ పెట్టారు. మేము అప్పుడప్పుడు ఇక ఈవెంట్ దగ్గరికి వస్తుంది అన్న టైంలో లైక్ 8 hours, 9 hours we were trying to do things and people were sweating. చాలా నిన్న ఆ స్టేజ్ పైన ఆ పర్ఫార్మెన్స్కి, జనాల ఎంజాయ్మెంట్కి, ఆ ఎంతూసియాజంకి, all the sweat which we have shed out, our satisfaction levels were completely different. And that is giving a lot of good feeling. Very nice. నాకు పర్సనల్గా on a personal note, మీరు చెప్పినట్టు I actually had a dancing debut with my son on the stage. And అది కూడా it was a very short notice where we thought, బట్ అది హైలైట్ అయింది ఎంటైర్ షోకి. thank you so much. బికాస్ డాడ్ అండ్ సన్ ఆన్ వన్ స్టేజ్ అది మనం మేము చాలా ఆలోచించింది కూడా ఏంటంటే ఏ సాంగ్ తీసుకోవాలి, ఏ సాంగ్ చేయాలి, ఇది అది అలా చాలా టైం పోయింది. జస్ట్ లాస్ట్ 2.5 weeksలో వాట్ ఎవర్ ద ఎఫర్ట్ విచ్ వీ హావ్ పుట్ from his school, from my work and other stuff, the outcome was satisfaction. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ గ్రేట్ అని ఇలాగ మేము అరేంజ్ చేస్తామండి తెలుగు వెలుగు జర్మనీ నుంచి. సో అందరూ అండి. సో ఇగో మా టీవీజీ సోషల్ మీడియా హ్యాండ్లర్ నిహారిక అండ్ శారదా గారు ఉన్నారు ఇక్కడ. మా టీవీజీ సోషల్ మీడియా గ్రూప్ టీమ్ ఇద్దరు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ క్రియాశీలకులు ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. మా పోస్టులన్నీ ఇలా స్ప్రెడ్ చేస్తారు, వైరల్ చేస్తుంటారు. ఫ్లాష్ మాబ్, టీవీజీ ఫ్లాష్ మాబ్ రీసెంట్లీ చేశారు ఫ్రాంక్ఫర్ట్లో. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఊపు ఊపారు ఫ్రాంక్ఫర్ట్ సైన్స్ స్ట్రీట్ని ఒక ఊపు. చెప్పండి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు టీవీజీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ఎలాగ ఉన్నారు ఫాలోవర్స్, వ్యూస్ అవి? ఫాలోవర్స్ చాలా పెరుగుతున్నారు ఈ మధ్య. అండ్ ఫాలోవర్స్ చాలా ఇంక్రీజ్ అయిపోతున్నారు రీసెంట్గా. అండ్ వీఆర్ పోస్టింగ్ ఎవ్రీ ఈవెంట్ అండ్ ఎవ్రీథింగ్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ తెలుగు వెలుగు జర్మనీ, ఏం జరుగుతున్నాయి, ఎప్పుడెప్పుడు ఈవెంట్స్ ఉన్నాయి, ఏ టైంలో ఉన్నాయి, అండ్ షార్ట్ అప్డేట్స్, ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్నీ మీరు మా స్టోరీస్లో తెలుసుకోవచ్చు. అన్నీ మేము పోస్ట్ చేసేస్తున్నాం. అంటే రీచ్ అవుతుందంటారా ఆడియన్స్కి, వ్యూవర్స్ కానీ మీరు పోస్ట్ చేస్తున్న ఏదైనా సరే? ఎస్ డెఫినెట్లీ రీచ్ అవుతుంది. ఎందుకంటే ఈసారి చూస్తే ఓన్లీ తెలుగు వాళ్ళు కాకుండా అన్ని కల్చర్స్ నుంచి వచ్చి మన తెలుగు సాంగ్స్ మీద పర్ఫామ్ చేశారు. సో విచ్ వీ ఫీల్ యాజ్ సక్సెస్, బికాస్ మన తెలుగు లాంగ్వేజ్ మన వరకే కాకుండా వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. వెరీ నైస్. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు చాలా ఇంపాక్ట్ ఉంది. నార్మల్ మార్కెటింగ్ కన్నా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తే కొన్ని వేల మిలియన్ వ్యూస్ వెళ్తున్నాయి. సో అందుకనే ఎస్పెషల్లీ మీ ఇద్దరికి టీవీజీ నుంచి ఎలా ఉంది అసలు ఏంటి, మీరు పోస్ట్ చేస్తున్న ఈవెంట్స్ కానీ అది రీచ్ అవుతున్నాయి? మా రీల్స్,
పోస్టులు మేము పంపించిన పోస్టులన్నీ రోజు మాకు ఆ వ్యూస్ వస్తుంటాయి. వీఆర్ సో హ్యాపీ టు సీ దస్. ఇట్స్ రీచింగ్ టు సో మెనీ పీపుల్, నాట్ ఓన్లీ ఇన్ ఫ్రాంక్ఫర్ట్, జర్మనీలో కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఈవెన్ టీవీజీ కమిటీ తెలిసిన వాళ్ళందరూ అండ్ ఈవెన్ ఫాలోవర్స్కి తెలిసిన వాళ్ళు. అండ్ యా, దే ఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ వీఆర్ ప్రౌడ్ యాక్చువల్లీ టు ఫర్ అవర్ టీవీజీ కమ్యూనిటీ. ఇంత బాగా గ్రో అవుతుంది, ఇంకా డే బై డే ఇంకా గ్రో అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా మనకి ఓన్లీ ఫ్రాంక్ఫర్ట్ నుంచి కాకుండా వేరే సిటీస్ నుంచి, జర్మనీ వేరే సిటీస్ నుంచి అండ్ ఈవెన్ వేరే కంట్రీస్ నుంచి కూడా కాన్సర్ట్కి అటెండ్ అవ్వడానికి పీపుల్ వచ్చారు. అండ్ దే ఈవెన్ షోడ్ ఇంట్రెస్ట్ టు పర్ఫార్మ్ ఇన్ అవర్ టీవీజీ ఈవెంట్స్. వెరీ నైస్, వెరీ Yes. నైస్. అదే నేను చూసిన ఇన్స్టాగ్రామ్ 100+ ఈ ఉగాది ఈవెంట్ తర్వాత 400+ అయ్యారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ట్రై టు మేక్ మోర్ ఫాలోవర్స్ అండ్ ఈ ఛానల్ గ్రో చేయడానికి ఆల్ ద బెస్ట్. We will do it. థ్యాంక్ యూ. Thank you. అండి, మన టీవీజీ సోషల్ మీడియా గ్రూప్ మెయింటైన్ చేస్తున్న నిహారిక గారు అండ్ శారద అండ్ అనుష కూడా ఉన్నారు, రాలేదు. బట్ ఇది గ్రూప్ మాది టీవీజీది. అండ్ ఇంకో అప్డేట్తో వస్తాను మళ్ళీ. బాయ్. వచ్చింది నాకు బాగా ఎట్లనే వీడియో సూపర్గా ఉన్నది, వీడియో బాగుంది. మా టీవీజీ కమిటీ మెంబర్స్ అంతాను. సో మేము ఆన్లైన్ చెక్ ఇన్ వాళ్ళమండి. ఉగాది ఈవెంట్ సక్సెస్ చేసిందంతా ఈ మా కమిటీ మెంబర్సే. తను మాట్లాడేది మొత్తం బటన్ ప్రెస్. ఇదంతా కమిటీ మెంబర్స్ కూర్చొని డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్ ఈవెంట్ ఏం చేద్దాం, ఎవరిని పిలుద్దాం అని చెప్పి సీరియస్ డిస్కషన్లు అవుతున్నాయి.